అండి అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన వీడియో ఏంటో తెలుసా? చూసేందుకేమో లక్ష్మీదేవులు గుట్టు పూసలు హెవీ లుక్ ఉండేట్టుగా కనిపిస్తుంది. ఒక సెట్ అయితే మీతో షేర్ చేస్తానబ్బా. స్టార్టింగ్ని పెట్టుకున్నాను కదా, సో చూసిన వాళ్ళంతా అడిగారు కొంచెం డీప్గా చూపించండి, వీటి డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, కాస్ట్ ఎంత, ప్రైస్ ఎంత, సెట్ అయినా లేదంటే విడివిడిగా కొన్నారా, లాంగ్ హార్మా షార్ట్ హార్మా, ఎంత ఇది, ఈ డీటెయిల్స్ ఏంది అని అయితే అడిగారు. ఇది ప్యూర్ కంప్లీట్గా గుట్టు పూసలు అయితే కాదండి, జస్ట్ ఆ మోడల్ కోసం ఇన్ ఫ్రంట్ మాత్రం గుట్టు పూసలాగా ఇచ్చేసారు. నెక్ది లాంగ్ హార్ము, వడ్డానము, పాపడి బిళ్ళ, కమ్మల సెట్ కంప్లీట్గా ఉంది. కంప్లీట్ డీటెయిల్ అన్నీ క్లియర్గా వివరించేస్తాను. మనం ఎప్పుడు గోల్డ్ అనేసి ఆధార్ బాధర్ పడుతూ ఉంటాం కదా. ఎంత గోల్డ్ కొన్నా బయట ఎక్కడికన్నా వెళ్ళాలన్నా లేదంటే స్కూల్ ఫంక్షన్స్ కానీ మనం రెగ్యులర్గా వేసుకునేందుకు కానీ ఇంత ఎక్కువగా స్టోన్స్ అన్నీ పూసలన్నీ పెట్టేసి జ్యువెలరీ చేసుకోవడానికి మనసు ఒప్పదు. దట్టు బడ్జెట్ ఒప్పుకోదు అనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో అట్లా అనేసి మనం వదిలేసి ఊరుకుంటామా? లేదు కదా. చిన్న చిన్న ఆశలు మనకునేటువంటి చిన్న ఆశలు ఇలా తీర్చేసుకుంటా ఉంటాం అనమాట. దీనికి కూడా నేను పెద్ద బడ్జెట్ అయితే ఏం పెట్టేయలేదనుకో, నేను బడ్జెట్ కానీ చెప్తాను బా. సో ఫస్ట్ అయితే చూసేసిండి, నేత్రానందం ముఖ్యం కదా. సో లక్ష్మీదేవి క్లీన్ అండ్ అంటే గ్రీన్ పూసలు, తెల్ల పూసలు కంప్లీట్ సెట్ అనమాట. సో పాపడి బిళ్ళ కానీ ఏం తక్కువ లేదండి. అది మనము మామూలుగా ఇట్లా అంటే టిక్కా టైప్ ఉంటుంది, కానీ కంప్లీట్ చైన్ ఇచ్చేసారు. కంప్లీట్గా యాంటిక్ కోటింగ్ ఉందండి. లక్ష్మీదేవి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ కింద వచ్చి కంప్లీట్గా ఈ యొక్క పూసలైన అనమాట, ముత్యాల పూసలు. దాన్ని గుట్టు పూసల సెట్ అని కూడా అంటాం అనమాట. కాకపోతే లుక్ వైజ్ ఎక్సలెంట్ ఉందండి. నేను ఇందులో అన్నీ అయితే పెట్టుకోలే. మా పాప అయితే మోస్ట్ ఆఫ్ టైము డాన్స్ ప్రోగ్రామ్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి వాటికి బాగా నచ్చి వేసుకొని వెళ్ళిందనమాట. సో సెలెక్టెడ్ పీసు, కస్టమైజేషన్ అయితే ఏం కాదండి. మా వారైతే హైదరాబాద్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడైతే వీడియో కాల్ చేసి చూపెట్టి కొనుక్కున్నాము. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? 900 ఓన్లీ అండి. 900 రూపీస్కి ఇంత హెవీ లుక్ ఉండేటువంటి సెట్ తీసుకొని చాలా సార్లు వేసేసుకున్నాం అనమాట. నా వీడియోస్లో కానీ చాలాసార్లు అడుగుంటారు మీరు, ఇంత బాగుంది, ఇంత హెవీ ఉంది ఏంటి అని. దీని సీక్రెట్ అయితే ఇవాళ రివీల్ చేసేస్తున్నానబ్బా. సో గోల్డ్ కాదని స్కిప్ చేయకండి. మనం గోల్డ్ కొన్నా కానీ ఇంత డీటెయిలింగ్గా ఇంత నీట్ ఫినిషింగ్ మనం ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలన్నా కూడా ఎవరికైనా ఇలాంటివి ఇష్టం ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది, మోడల్గా పనికొస్తుంది. నెక్స్ట్ అన్ని దగ్గరికి అన్ని ప్లేసెస్లో గోల్డ్ ధైర్యంగా వేసుకొని పోలేమబ్బా. అట్లాంటప్పుడు కూడా ఇలాంటి జ్యువెలరీ అయితే మనకి హెల్ప్ అవుతాయి. తక్కువ బడ్జెట్లోనూ ఇంకా కలర్ గట్రా ఏం పోలేదండి. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకున్నాను ఫంక్షన్స్కి, అట్లాంటి వాటికి. ఆల్రెడీ ఇది నల్లగానే కదా ఉంటుంది, ఇంకేమో నల్ల పోద్ది. సో యాంటిక్ ఫినిషింగ్ కదా, సో అందుకోసమని ఇదైతే బాగుంది. ఈవెన్ నేను వెనక ముందు కూడా తిప్పి చూపెడతాను చూడండి. ఈవెన్ బ్లాక్ అవ్వడం అట్లంతా ఏం లేదు. కొంచెం మెడకి ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే కలర్లెస్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసుకుంటే సరిపోద్దండి. నాకైతే వన్ ఆఫ్ మై కజిన్ యాజ్ సజెస్టెడ్ టు మీ నెయిల్ పాలిష్ కోటింగ్ వేసుకోండి, కొంచెం చెమట పట్టినప్పుడు అట్లా ఇబ్బంది ఏముండదు అని అయితే అన్నది. నేనైతే ఏం వేసుకోలేదబ్బా, అట్లా వేసుకున్నాను. ఓన్లీ మనం ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేసినప్పుడు ఏదైనా చిన్న అకేషన్స్కి అట్లాంటి వాటికి వీటిని వేసుకుంటాం అనమాట. చాలా హెవీ లుక్ అయితే ఉంటుంది. నేను స్టార్టింగ్ కొన్ని పిక్లు పెట్టా, ఎండింగ్ కూడా నా పిక్స్ అయితే చూపెట్టేస్తాను, ఎలా ఉంది లుక్, ఎలా ఉంది ఏంటి అనేసి. నా ఫ్రెండ్ అయితే అడిగిందనమాట. సో నేను ఆన్లైన్లో చూశాను, నువ్వు వేసుకోండి కదా జ్యువెలరీ ఎంత కాస్ట్ పడ్డది, దానికి కొంచెం క్లియర్గా డెప్త్గా చూపెట్టు అనేసినని. సో నా ఫ్రెండే కదా, మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఫ్రెండ్సే కదా, ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా. ఇది వడ్డానం అండి, చాలా బాగా సూట్ అయింది మా పాపకైతే. ఎవరన్నా మా పాప ఫంక్షన్ వీడియోస్ చూడండి, నేను ఆల్రెడీ వ్లాగ్ చేస్తున్నాను, షార్ట్స్ పెట్టినాను, అన్నిట్లో కూడా చాలా బాగా సెట్ అయింది. తనకైతే ఎక్సలెంట్ అనమాట. ఇంకా గుచ్చుకోవడం కానీ ఇదంతా ఏం లేదండి. ఈవెన్ మనం గోల్డ్లో చేయించుకున్నా కూడా ఈ వడ్డానము అరౌండ్ 55 to 70 మధ్యలో వచ్చేస్తుందంట. నేను గోల్డ్ షాప్లో కూడా కనుక్కున్నాను అనమాట. సో ఈ మోడల్లో వడ్డానం చేసుకోవాలంటే ఎంత వెయిట్ అవుద్ది, సో
సో మామూలుగా ప్లెయిన్ వడ్డానం చేసుకోవాలంటే 150, 160 గ్రాములు అయితే వాళ్ళు చెప్పారు. ఇదైతే 60-70 చేయించేస్తాం మేడం అన్నారు. వెనకలంటే బోల్ అంట. సో అన్నీ కూడా అలానే వచ్చేసాయి చూడండి. ఈ లాంగ్ హారం కూడా మనకి అరౌండ్ 30 to 40 గ్రామ్స్లో గోల్డ్లో అయితే వచ్చేస్తుందబ్బా. సో ఎవరికన్నా ప్లాన్ ఉండి గోల్డ్లో చేయించుకోవాలంటే పిక్ తీసుకొని అయితే మీరు ఆర్డర్ ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు. నేను షోరూంలో కూడా ఇలాంటివి ఏమైనా పిక్స్ వస్తే మాత్రం పెట్టాను అంటే వాళ్ళు ఎంతవరకు అంటే ఛాన్స్ ఉంది. మేమైతే మోస్ట్ ప్రాబబ్లీ ఆ స్టోన్స్ని అవాయిడ్ చేయడానికి చూస్తాం అనమాట. కానీ ఈ జ్యువెలరీకి స్టోనే లుక్ అబ్బా. మనం ఇలాంటి జ్యువెలరీ మనం ఒకటి కొనుక్కోవాలా తీసుకోవాలని ఎవరికైనా ప్లాన్ ఉంటే మాత్రం గోల్డ్కే ఎందుకండి, ఇలాంటి కొన్ని వేసుకోండి. అప్పుడప్పుడు యూజ్ అవుతాయి. ఒక 4 సెట్లు ఆడేసుకున్నాము అంటే మనం ఎక్కడికైనా పోను రాను లేదా 4 బంగారు వాటిలో ఒక ఇట్లాంటివి వేసుకున్నా కూడా హెవీ లుక్ ఉంటుంది. పెద్ద డిఫరెన్సేషన్ అయితే ఏమి ఉండదండి. ఇప్పుడు బ్లాక్గా ఉండేది వేసుకుని యాంటిక్ కోటింగ్ అనేసి ఒక కోటింగ్ వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా మంచి మంచి సేవింగ్, మనీ సేవింగ్, గోల్డ్ సేవింగ్, గోల్డ్ షాపింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదా. మీరు చూడటంతో పాటుగా మీ ఫ్రెండ్స్ కానీ రెఫర్ చేయండి. అది ఒక్కటి మీరు నాకు ఇచ్చే హెల్ప్